ఇప్పుడు మన సెషన్ వచ్చేసి ఆల్ఫాబెట్ టెస్ట్ పార్ట్ 3. ఆల్ఫాబెట్ టెస్ట్ ఇంతకుముందు సెషన్లో మనం చూసాం లెఫ్ట్ నుంచి లెటర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూసాం, న్యూమరిక్ వాల్యూస్. ఇప్పుడు మనం రైట్ సైడ్ నుంచి లెటర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూడాలి. అదే ఫస్ట్ క్వశ్చన్, విచ్ లెటర్ ఈజ్ fourth from right. First question, which letter is 15th from right? Alright, which letter is 22nd from right? 3 questions. మనం ఫోర్త్ లెటర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఫ్రమ్ రైట్ సైడ్. మనం ఇంతకుముందు చూసాం కదా, ABC 1 2 1 2 3 ఇలా XYZ వరకు 24 25 26 అంటే మనం ఇప్పుడు ఇలా కౌంట్ చేస్తాం. అంటే 1 2 3 4 ఇలా మనం నో వీఆర్ కౌంటింగ్ ఫ్రమ్ రైట్ సైడ్. ఇప్పుడు మనం రైట్ సైడ్ నుంచి కౌంట్ చేస్తున్నాం. అంటే which letter is fourth from right? ఇప్పుడు రైట్ నుంచి ఏంటి? W is a fourth letter from right. W is a fourth letter from right. మనం 15th లెటర్ ఫైండ్ అవుట్ చేయాలి. 15th లెటర్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఇలా కౌంట్ చేసుకోలేము కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వాల్యూ ఆఫ్ 27 minus 15. 27 minus 15 ఎంత? ఈక్వల్ టు 12. 12 యొక్క వాల్యూ ఎలా తెలుసు మనకి? EJOTY రూల్తో తెలుసు. EJOTY 5 10 15 20 25. ఇప్పుడు 12 యొక్క వాల్యూ వచ్చేసి మనకి L వస్తుంది. 12 యొక్క వాల్యూ వచ్చేసి ద వాల్యూ ఆఫ్ 12 ఈస్ L. అంటే ఇప్పుడు మనం కౌంట్ చేసుకోండి. ఇప్పుడు 1 2 3 4 చూసారు 15 వస్తుంది. L వాల్యూ వచ్చేసి 12 వస్తుంది. L వాల్యూ వచ్చేసి 15. ద వాల్యూ ఆఫ్ 15 ఈజ్ L. నా ఇప్పుడు మనం అలాగే 22nd వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మీరు అనుకోవచ్చు, ఇప్పుడు మనకు మొత్తం 26 లెటర్స్ ఉన్నాయి కదా, మీరు 27 నుంచే ఎందుకు సబ్ట్రాక్ట్ చేస్తున్నారు అంటే ఇప్పుడు మనకి ఒక 1 వాల్యూ కావాలి. 1 వాల్యూ కావాలనుకుంటే ఇప్పుడు మనం ఏం చేయగలుగుతాం? 26 minus 1 అంటే వాల్యూ ఎంత వస్తుంది? 25. 25 వాల్యూ వచ్చేసి ఇక్కడ y వస్తుంది. నౌ వీఆర్ నాట్ గెటింగ్ ద వాల్యూ ఆఫ్ 1. ఇప్పుడు మనం 1 యొక్క ఎగ్జాక్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే ఇక్కడ 26. ప్రతిసారి మనం రైట్ సైడ్ నుంచి కౌంట్ చేసుకునేటప్పుడు ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ కావాలంటే ఎప్పుడైనా మనం ఈ 27 వాల్యూ నుంచి సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ది 22nd చూసుకున్నాం. ఇప్పుడు మనం 22nd వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అదే ఇప్పుడు 22nd వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే 27 minus 22. ద వాల్యూ ఆఫ్ 27 minus 22 ఈజ్ 5. అంతేగా? 5. ద వాల్యూ ఆఫ్ 5 ఈజ్ E. 22nd వాల్యూ వచ్చేసి E వస్తుంది. రైట్? ఇలా మనం సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. సబ్ట్రాక్ట్ చేసుకొని ఈ EJOTY రూల్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయాలి. 22nd వాల్యూ అంటే 27 minus 2 ఎంత? 5. 5 వాల్యూ వచ్చేసి ఇక్కడ ఎంత ఉంది? E. అది ఇప్పుడు 27 minus 15 ఎంత? ఇక్కడ 15 వాల్యూ ఫైండ్ అవుట్ చేసింది. 27 minus 15 ఎంత? 12. 12 యొక్క వాల్యూ వచ్చేసి ఎంత? JKL. ద వాల్యూ ఆఫ్ L 15 ఈజ్ 12 ఫ్రమ్ రైట్ సైడ్. ఫ్రమ్ రైట్ సైడ్ వీఆర్ కౌంటింగ్ ద వాల్యూ. ఇన్ దిస్ మెథడ్ వీ కెన్ ఫైండ్ అవుట్ ద వాల్యూ. ఇలా మనం చేసుకుంటే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. యూజింగ్ EJOTY rule we can find out from right side also. Thank you for watching this video.